in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మీరు ఇక్కడ నా ఫోన్ స్క్రీన్ మీద చూస్తే కనుక ఒక మౌస్ పాయింటర్ అటు ఇటు మూవ్ అవటాన్ని గమనించవచ్చు. ఆ పైన కెమెరా అంటే ఇక్కడ మనకి పై భాగంలో కెమెరా కనపడుతుంది. సో ఆ కెమెరాలో నేను కనపడుతూ ఉన్నాను. నా హెడ్ మూమెంట్స్ని బట్టి మౌస్ మూవ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ని కావాల్సిన ఏరియాకి తీసుకెళ్ళేసేసి దేనన్నా కాసేపు అక్కడ పెట్టున్నామంటే కనుక అది ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను క్లాక్ అనే దాని దగ్గర తీసుకెళ్ళేసి సో చూశారు కదా, కాసేపు తల అలాగే పెట్టగానే క్లిక్ లాంగ్ క్లిక్ అని అడుగుతుంది. సో క్లిక్ అనేది నేను చేస్తున్నాను. సో ఇలాగా మనకు కావాలంటే నావిగేషన్ బటన్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్కి వెళ్ళాలంటే బ్యాక్, లేదా హోమ్కి వెళ్ళాలంటే హోము. సో వెళ్ళింది చూసారా. సో ఇలాగ పూర్తిగా మనం తలతో ఫోన్ కంట్రోల్ చేయాలంటే కనుక అప్లికేషన్స్ ఓపెన్ చేయడం కావచ్చు, లేకపోతే అన్ని రకాల పనులకి మనకి తలతో కంట్రోల్ చేయాలంటే కనుక ఎవా ఫేషియల్ మౌస్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. సో వన్స్ మనం దాన్ని ట్యాప్ చేసేస్తే ప్రస్తుతం డిజేబుల్ అయింది. మన ఫోన్ ఫ్రంట్ కెమెరా ఆధారంగా మనం హెడ్ని ఇక్కడ ట్రాక్ చేస్తూ ఉంది చూడండి. సో దాన్ని ట్రాక్ చేసేస్తూ కంప్లీట్గా మనం మౌస్ పాయింటర్ని ద్వారా ఫోన్ కంట్రోల్ చేసే విధంగా చేస్తూ ఉంటుంది. సో దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం యాక్సెసిబిలిటీ ఆప్షన్స్లో ఎవా మౌస్ కంట్రోల్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తున్నామంటే కనుక ఇక్కడ నుంచి పూర్తిగా మనం తలతోనే మౌస్ను కంట్రోల్ చేయవచ్చు. ఫిజికల్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ అప్లికేషన్ ద్వారా ఫోన్ ఆపరేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.